ఇప్పుడే ఒక క్లయింట్ మీట్ ఫినిష్ చేశాను హెల్త్ ఇన్సూరెన్స్ మీద. అండ్ క్లయింట్తో కూర్చొని ఏవైతే పాయింట్స్ మేము డిస్కస్ చేసామో ఆ పాయింట్ ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి అనేసి ఈ వీడియోస్ తీస్తున్నాను అనమాట. సో 4 years బ్యాక్ నేను ఒక క్లయింట్ కి అప్రోచ్ అయ్యాను హెల్త్ ఇన్సూరెన్స్ కోసం అనేసి. హెల్త్ ఇన్సూరెన్స్ కొటేషన్స్ అవి అన్ని కూడా ఇచ్చాను. కానీ అప్పుడు ఆయన ప్రీమియం చాలా ఎక్కువ, ఇప్పుడు వద్దు అనేసి తీసుకోలేదు. అండ్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, నా దగ్గర ఆల్రెడీ నాది ఆఫీస్ నుంచి నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది కాబట్టి ఇప్పుడు నాకు వద్దు పర్సనల్లీ అన్నారు. ఓకే, 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అన్నారు. కొటేషన్స్ పంపించాను. కొటేషన్స్ పంపిస్తే మళ్ళీ సేమ్ ఎక్స్క్యూజ్ ఏంటంటే ప్రీమియం చాలా హైగా ఉన్నది అనేసి. ప్రీమియం హై ఉన్నది అంటే ఇప్పుడు 4 సంవత్సరాల ముందు ఉన్న ఏజ్కి ఇప్పుడు ఇంకా ఏజ్ ఎక్కువైంది కాబట్టి ఆబ్వియస్లీగా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చేంజ్ అవుతాయి. రెండోది, ఆయన నెక్స్ట్ మంత్ జాబ్ లీవ్ చేస్తున్నారు అనమాట. ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు తీసుకుంటే మీకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది అనేసి చెప్పాను. ఆయన అంటారు, కాదు నాకు వెయిటింగ్ పీరియడ్స్ లేకుండా నాకు కావాలి అనేసి. సో వెయిటింగ్ పీరియడ్ లేదు, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నది అంటే చెప్పండి, దానికి ఎక్స్ట్రా లోడింగ్స్ ఉంటాయి, ఎక్స్ట్రా ప్రీమియం పే చేసి మనం తీసుకోవచ్చు కొన్ని పాలసీలు అన్న. ఆయన అలాగా కూడా తీసుకొని అంటున్నారు. అంటే ఆయనకి ప్రీమియం తక్కువ కావాలి అండ్ ఎటువంటివి కూడా వెయిటింగ్ పీరియడ్ వద్దు. ఓకే, ప్రీలోడింగ్స్ ఏవైనా ఉన్నాయంటే అవన్నీ కూడా ఏమి కూడా పే చేయను, నాకు కావాలి అనేసి. అంటే ఇలాంటి కండిషన్స్ అన్నీ పెట్టుకుంటే మనం ఎప్పటికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేము. అండ్ ఈ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ మీరు అడ్వైజర్తో నెగోషియేట్ చేసి లో ప్రీమియం కావాలి అనేసి తీసుకుంటున్నారు. కానీ హాస్పిటలైజ్ అయినప్పుడు హాస్పిటల్స్ ఏవైనా బిల్స్, హ్యూజ్ బిల్స్ ఉన్నాయంటే మనం అక్కడ నెగోషియేట్ చెయ్యలేము. ఒక్క తప్పు ఒకసారి చేశారు, మీకు ఏమీ కూడా ప్రాబ్లం లేకుండా అయిపోయింది. ఇప్పుడు దాకా యు ఆర్ లక్కీ దాట్ వితౌట్ హ్యావింగ్ ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు సర్వైవ్ అవుతున్నారు, మేనేజ్ చేసుకుంటున్నారు. బట్ ఒక్కసారి ఏదైనా ఇష్యూ వచ్చింది అంటే అది మనకి ఎంత పొడుగు వెళ్తుంది అన్నది మనకి తెలియదు. సో ప్లీజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంచుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ మీకు మీ ఫ్యామిలీని ఫైనాన్షియల్ లాసెస్తో కాపాడుతుంది. అండ్ ఇలాంటివి ఏవైనా మీకు డౌట్లు ఉన్నాయంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఉన్నది, నాకు కాల్ చేయండి. నేను మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో క్లారిఫై చేస్తాను. అండ్ మీకు ప్రాపర్గా బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ కోట్స్ కావాలన్నా కూడా నేను మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.